మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయంపై మాట్లాడడంతో కడప లోక్సభ ఉప ఎన్నిక అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రచారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ మౌనం అంగీకారమా లేక మరేంటి అనేది అర్థం కావడం లేదు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కి వైఎస్ జగన్ లేఖ రాసినా సానుకూల స్పందన రాలేదు. దీంతో అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని జగన్ భావించి ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అలా చేసే ఛాన్సే లేదు. ఎంపీగా గెలిచినా ఢిల్లీలోనూ చేసేదేమీ ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతో స్ట్రాంగ్గానే ఉంది. 4 ఎంపీలతో జగన్ జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు. రాజ్యసభలో ఆ పార్టీ బలంగా ఉంది. దానితోనే జగన్ జాతీయ స్థాయిలో ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యేకంగా అవినాష్తో రాజీనామా చేయించి తాను పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళినా ఎంపీ సంఖ్యలో కానీ పార్టీ పరిస్థితుల్లో కానీ మార్పు రాదు. దీనికి తోడు రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని ప్రత్యర్థులు విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే జగన్ కడపలో ఉప ఎన్నిక తెచ్చే ఛాన్స్ లేదు. మరొక వైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, కడప ఎంపీగా పోటీ చేయడం అంటే రిస్క్ అనే చెప్పాలి. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి 60,000 మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. ఇప్పుడు కూటమి చేతిలో అధికారం ఉంది. ఒకవేళ కడపకు ఉప ఎన్నిక అనివార్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియనంత అమాయకత్వం జగన్ది కాదు. ఉప ఎన్నికకు వెళ్లడం అంటే సొంత పార్టీ శ్రేణులకు తీవ్ర ఇబ్బందులను జగన్ కొని తెచ్చుకోవడమే అవుతుంది. దీనికి తోడు తాజాగా రేవంత్ రెడ్డి సైతం ఉప ఎన్నిక వస్తే మళ్లీ వైఎస్ షర్మిల పోటీ చేస్తారని, అప్పుడు ఇక్కడే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేయడం ఖాయం. ఇక ఒక్క ఎంపీ సీట్ అయినా ఢిల్లీలో కాంగ్రెస్ కి కీలకం కావడంతో, తెలంగాణలో అధికారంలో ఉండటంతో అక్కడ అధికార యాంత్రాంగాన్ని బలాన్ని ఉపయోగించి భారీగా ఖర్చు చేసి ప్రచారం చేయొచ్చు. అలాగే టీడీపీ కూటమి కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసి రావచ్చు. అవసరమైతే జగన్ ని ఓడించడానికి టీడీపీ కాంగ్రెస్ కలిసినా ఆశ్చర్యం లేదు. కనుక జగన్ రిస్క్ చేసే ఛాన్సే లేదు. ప్రజా పోరాటాల ద్వారా రాష్ట్రంలోనే ఉండే అవకాశాలున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.